క్రీస్తునామం వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరి ఈరోజు మీతో పాటు మరి పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నటువంటి కుర్రోళ్ళు, యవనస్తులు మరి మన మధ్యలోనికి రావటం, కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు అనగానే కొంచెం విచిత్రంగా అయినా అనిపించినప్పటికీ వాళ్ళకి మరి ఈరోజు దేవుడు చెప్పిన మాటలు వారు వినటం చాలా ఆనందకరం. ఒకసారి మనం ప్రియమైన దేవుని పిల్లలారా లోకం గురించి ఆలోచించగలిగితే లోకం ఒక మాట అంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత వారిని బడికి పంపించలేదనుకోండి, చదువు నేర్పించలేదనుకోండి, చదువు నేర్పించని వారి గురించి, చదువుకోనల గురించి ఒక స్లోగన్ ఉంటుంది. ఏంటో చెప్పగలరు? అది విద్య లేనివాడు వింత పశువు అని అన్నారు. ఎక్కడ చూసినా అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పుడు, చదువు తక్కువగా ఉన్న గ్రామాలలో చదువు అనేది లేకపోతే మనిషి ప్రవర్తన పశువులాగా మారిపోతుంది. చదువు అనేది మనుషులకు అవసరం. చదువు నేర్పించండి, చదువుకోండి, మీరు కూడా జ్ఞానవంతులు కండి అని ఆ స్లోగన్ అనేది ప్రతి గ్రామాలలో, ప్రతి పట్టణాలలో, ప్రతి వీధులలో ఒకనాడు ఉండేది. ఆ చదువుకున్న తర్వాత చాలామందికి అనిపించేది, నిజమే కదా, చదువు అనేది మనిషి జీవితంలో చాలా అవసరమైంది కదా అని అనిపించేది. ఇక ఆ చదువు ధ్యానం చదువుకునే ఆ సమయంలో కొందరు చదువులేని వారు మరి డబ్బులు తీసుకునే విషయంలో కానీ, వడ్డీ విషయాలలో కానీ, ఆ కాలాలలో చదువులేని కాలాల్లో దళారులు అనేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువులేని వారిని ఎక్కువగా మోసం చేసినట్టుగా మనం చాలా వార్తలలో కూడా విన్నాము. అలాంటి సంఘటనలు మన తాతల వాళ్ళు చెప్తుంటే విన్నాం. చదువు అనేది ప్రతి మనిషికి అవసరమా అంటే అవసరమే. మరి బైబిల్ ఏమైనా చెప్పిందా చదువు గురించి? బైబిల్లో ఏమైనా రాయబడిందా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, చదువు గురించి బైబిల్ ఎందుకు రాయబడిద్ది? బైబిల్లో దేవుణ్ణి నమ్ముకోమని రాయబడిద్ది. బైబిల్లో ప్రార్థనకి రండిని రాయబడిద్ది. బైబిల్లో స్వస్థతల గురించి రాయబడిద్ది. బైబిల్లో దయ్యాల గురించి రాయబడిద్ది. అంతేకాని బైబిల్లో చదువుకోమని ఎందుకు రాయబడిద్ది అని మనకు అనిపించవచ్చు. చాలామంది చదువు గురించి బైబిల్లో రాయబడదు, అదొక మత పుస్తకం అని అనుకుంటారు చాలామంది. ఒకసారి బైబిల్ ఏమంటుందో చదువు గురించి ఒకసారి మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఎంత చక్కని మాట అక్కడ రాయబడిందో. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, జ్ఞానులతో, జ్ఞానము కలిగిన వారితో సమానులైన వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా జరుగువాటి భావమును ఎరిగిన వారు ఎవరు? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనుషుల జ్ఞానము అనగా చదువు అని అర్థం. మనం ఆ అనే అక్షరంతో ప్రారంభిస్తాము చూడండి, అది. ఏ అనే అక్షరంతో ప్రారంభిస్తాము చూడండి, అది. ఏ అంటే యాపిల్, బి అంటే బాల్ అని ప్రారంభిస్తాం ఇంగ్లీష్ మీడియం అయితే. తెలుగు మీడియం అయితే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని ప్రారంభించి మన చదువుని ఆ రోజు నుంచి మొదలు పెడతాం చూడండి, అక్షరాభ్యాసం చేసుకొని. దానినే దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకపు జ్ఞానము. ఈ లోక జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. అంటే తేజస్సు అంటే వెలుగు. వారి ముఖానికి ఒక కళ తీసుకొని వస్తుంది చదువు అనేది అంటున్నాడు. చదువుకున్న వాళ్ళని చూడండి, చదువు లేని వాళ్ళని చూడండి. మీరు మీ గ్రామంలో అంటే మన గ్రామంలోనికి వెళ్ళి అసలు చదువు గురించి అవగాహన లేని, చదువుకోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వాళ్ళ ముఖాన్ని, వాళ్ళ మాటని, వాళ్ళ ప్రవర్తనని మీరు చూడండి. చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి ముఖమును, వారి మాటను, వారి ప్రవర్తనను చూడండి. తేడా అనిపిస్తుందా, అనిపించదా? ఎందుకు? చదువుకున్న వారికి విలువలు తెలుసు, చదువుకున్న వారికి జ్ఞానం తెలుసు. చదువుకునేటప్పుడు ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలో, వారిని ఎలా గౌరవించాలో అని ప్రతిదీ కూడా తను స్కూలులో నేర్చుకున్నాడు గనక తనకు ఒక జ్ఞానం అనేది ఉంది. ఎలా పడితే అలా చదువుకున్న వాళ్ళు నిజంగా అండి చాలామందిని మీరు ఈ కాలంలో చూస్తే అండి చెడిపోతుంది. కానీ చదువు, మీరు గత కాలంలో జరిగినటువంటి పిల్లల్ని చూస్తే బూతులు మాట్లాడే వాళ్ళండి. ఈరోజు అండి పిల్లలు చదువుకున్న వాళ్ళని చూడండి, అద్దు పద్దు ఉండట్లేదు, భయం ఉండట్లేదు, నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతున్నారు. ఏమండి, మాట్లాడచ్చా? సంస్కారం ఉందా? నువ్వు వెళ్ళిందే చదువుకోవడానికి, నువ్వు వెళ్ళిందే జ్ఞానం నేర్చుకోవడానికి. నీ గురించి బైబిల్ ఏమంటుందంటే, సమాజానికి నువ్వు ఒక వెలుగుగా కనబడుతున్నావు చదువుకుంటే అంటే. ఈరోజు చదువుకున్న పిల్లలలో ప్రవర్తన టోటల్గా భిన్నంగా కనబడుతుంది. మా కాలంలో అండి మేము చదువుకునేటప్పుడు, బడికి వెళ్ళేటప్పుడు ఒక్క మాట ఏదైనా నోటి నుంచి బూతు పదం వచ్చిందంటే ఆ రోజు ఎవరైనా విన్నవాళ్ళు మా టీచర్కి చెప్తే, మా సారుకు చెప్తే మమ్మల్ని ఎక్కడ శిక్షిస్తాడేమోనన్న భయం అనిపించేది. ఈరోజు కామెడీగా జోకులు వేసుకొని మాట్లాడుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు. నిజంగా నేను అనుకుంటున్నానండి, ఇక్కడ కూర్చున్న పిల్లలు వాళ్ళ జీవితాల్లో అలాంటివి రాకూడదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మాట్లాడుకునేదైతే నేను ఎన్నడూ చూడలేదు, కానీ అలాంటి ప్రవర్తన ఉండకూడదంటుంది బైబిల్. ఎందుకంటే మీ చదువు అనేది మిమ్మల్ని జ్ఞానవంతులుగా నిలబెట్టబోతుంది. మీ చదువు అనేది మిమ్మల్ని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా నిలబెట్టబోతుంది. సమాజానికి, సమాజం ఉన్న రీతికి భిన్నంగా మీరు ఉండాలి, మీరు కనబడాలి. మిమ్మల్ని చూసి సమాజమే మారిపోయేంత గొప్పగా ఉండాలని బైబిల్ అంటుంది. అలాంటి గొప్పది ఈ చదువు అంటుంది. కానీ ఈ చదువుని ఎంతమంది ఇష్టపడి చదువుకుంటున్నారు చెప్పండి? బడికి వెళ్ళండి అంటే నిజంగా అండి ఎంత భారం. పనికి వెళ్ళమంటే ఆగి వెళ్ళిపోతాను అంటాడు, అటు వెళ్తానంటాడు, ఇటు వెళ్తానంటాడు. బడికి వెళ్ళడం వల్ల నీకే లాభము, చదువుకోవడం వల్ల నీకు లాభం ఉంది. ఏమండి, ఒక ఆయన చదువు గురించి నేను ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఒక ఆయన అసలుకి ఏమీ చదువుకోలేదు, కానీ చదువుకున్న వాళ్ళను చూసి తనకు ఆశ కలిగింది. చదువుకున్న వాళ్ళు చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని, ఇన్సిట్ వేసుకొని, మంచిగా జేబులో చేతులు పెట్టుకొని, మంచి షూ వేసుకొని, లేదా మంచి ఒక డిగ్నిటీగా తయారైపోయి సమాజంలో వెళుతుంటే అసలు చదువు లేని వాడికి ఏమనిపించిందంటే, నేను ఆ రోజు చదువుకోలేదు, కానీ కనీసం వీళ్ళలాగా అయినా ప్రవర్తిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అనుకొని వాళ్ళలాగా తయారు కావడం అలవాటు చేసుకున్నాడు. మంచిగా ఇస్త్రీ చేసిన బట్టలు, ఇన్సెట్ వేసుకోవడం, టక్ వేసుకోవడం, మంచిగా వెళ్తుంటే చదువుకున్న వాళ్ళు జేబులో ఎప్పుడు ఏం పెట్టుకుంటారు చెప్పండి గట్టిగా? పెన్ను ఉంటుంది కదా, పెన్ను పెట్టుకున్నాడు. ఇతను కూడా కొట్టుకెళ్ళి ఒక పెన్ను కొనుక్కొని పెట్టుకున్నాడు, కానీ చదువు రాదు పాపం, చదువు రాదు. ఇతన్ని చూస్తే, ఇతని వేషధారణ చూసేసరికి ఇతన్ని చదువుకున్నవాడు, బాగా చదువుకున్నవాడు, చాలా తెలివి కలిగిన వాడు అనుకుంటున్నారు. అయితే పాపం ఒకరోజు ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక పెద్దమ్మకి ఒక లెటర్ వచ్చింది. ఏమొచ్చింది? లెటర్ వచ్చింది. ఆ లెటర్ పట్టుకొని మనోడు చదువు లేదు కానీ సూప్ టాప్గా తయారైపోతున్నాడు కదా, అందంగా తయారైపోతున్నాడు కదా, బాగా చదువుకున్న వాళ్ళలాగా బిల్డప్ ఇస్తున్నాడు కదా. ఆ అమ్మ ఏం చేసిందంటే, మా అయ్య ఈ లెటర్ చదివి పెడతాడని చెప్పేసి నమ్మకంతో, ఆశతో ఆ లెటర్ తీసుకొని ఆయన దగ్గరికి వచ్చింది. పాపం ఆమెకి తెలియదు ఈయనకి చదువు రాదని, ఆమెకి తెలియదు ఇతడు చదువుకోలేదని. మొత్తానికైతే ఆ లెటర్లో ఏదో ఉందని చదువు ఇందామనుకుంది. ఎందుకంటే తన కొడుకు దూరదేశానికి వెళ్ళాడు. ఇప్పట్లో అంటే ఫోన్లు ఉన్నాయి, కానీ అప్పట్లో మొత్తం లెటర్స్ ద్వారానే. తన కొడుకు ఏమైనా కబురు పెట్టాడా, ఏమైనా సమాచారం పెట్టి ఎలా ఉండో అని అందులో ఉత్తరంలో రాసి పెట్టాడనమాట. ఆ ఉత్తరం తర్వాత ఇతనికి ఇవ్వగానే ఇతడు ఆ ఉత్తరాన్ని చూసుకున్నాడు. చదువు రాదు అని చెప్పలేక, నేను చదవలేను అని చెప్పలేక ఏం చేస్తున్నాడంటే లెటర్ చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. లెటర్ చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు తల్లికి ఏమనిపించింది చెప్పండి? తల్లికి ఏమనిపించింది? అసలకే కొడుకు దూరదేశానికి వెళ్ళిపోయాడు,
పని విషయంలో తను అప్పుడప్పుడు లెటర్ రాస్తూ, అమ్మ నేను బాగానే ఉన్నాను, పలానా టైంకి వస్తాను, పలానా టయానికి వస్తానని అందులో రాసేవాడు. నా కోసం బెంగపడ మాకు, సరిగా మంచిగానే భోజనం చేయని రాసేవాడు. కానీ ఈ లెటర్ చూసేసరికి ఇతను ఏడుస్తుంటే ఆమె గుండె పగిలిపోయింది. ఎందుకు? నా కొడుకుకి మొత్తానికైతే ఏదో అయిపోయింది. పాపం నేను చెప్పట్లేదు ఆ మాట, ఏం కాలేదమ్మా నీ కొడుక్కి, ఇందులో అలాంటిది ఏం లేదని. ఎందుకంటే ఇతనికి అయితే చదువుతూ ఏడుస్తుంటే ఆమె పెద్దగా ఈయన ఏడుస్తుంటే ఆమె పెద్దగా ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైపోయింది, లెటర్ వచ్చేసింది, కొడుక్కేదో జరిగిందని. ఏడుస్తుంటే ఆమెతో పాటు అమ్మ ఊకో ఊకో, ఏం కాదులే ఊకో అమ్మ, ఏం చేద్దాం, అందరికీ జరిగేది నీకు జరిగింది అని వాళ్ళు ఏడుతున్నారు. వాళ్ళకి చదువు రాదు పాప. చదువు అనేది ఎంత అవసరమో చెప్తున్నానండి మీకు. ఎంత శ్రద్ధతో చదువుకోవాలో, ఎంత ఆశ ఉండాలో చెప్తున్నాను. ఎందుకు దేవుడు ఆ చదువు వలన వారి ముఖమునకు తేజస్సిస్తుంది, వాళ్ళని గొప్పవారిగా నిలబెడుతుంది అని చెప్తున్నాడండి. ఎంత పెద్ద సమస్య తెలుసా అది? ఎంత కృంగిపోయారో తెలుసా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఏదో జరిగిపోయింది, ఇక మాకు లేడు వాడు, ఆ పిల్లగాడు లేడు అనుకొని కృంగిపోతున్న వేళ చదువుకున్నవాడు ఆ దారి వెంట వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళంతా అక్కడ అడిగి చూస్తే, అయ్యా ఒక లెటర్ వచ్చేసింది, లెటర్గా అతనికి ఇచ్చేసాము, అతడు దాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఇతను తన కొడుకు చనిపోయాడానికి ఇతను ఏడుస్తున్నాడంటే అసలు ఇంతకు ఆ లెటర్లో ఏముందో అని అతను తీసుకున్నాడని చదువుకున్నవాడు. తీస్తే ఏమందంటే, అమ్మా నేను చాలా బాగున్నాను, అమ్మ నేను చాలా బాగున్నాను, బెంగపడ మాకు, ఇంక మరొక 10 రోజులలో నేను వచ్చేస్తాను, వచ్చేటప్పుడు నీకు ఏవైనా తీసుకొని వస్తాను, నువ్వు ఎట్టు ప్రయాణాలు పెట్టుకో మాకు, నేను వచ్చి కొన్ని రోజులు ఉంటాను కనుక మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఊరు ప్రాంతాల్లో నేను తిరగటం ఇబ్బందిగా అయిపోద్ది కనుక ఇంటి దగ్గరే ఉండమ్మా, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా, త్వరలో ఒక 10 రోజులు వస్తానని రాశాడు. చదువు లేకపోవడం వల్ల ఎలా అనిపించింది చూడండి. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కంటే అతడు చెప్పలేకనే ఏడుస్తున్నాడు, నాకు చదవటం రాదనే ఏడుస్తున్నాడు. నువ్వు నా మీద ఎందుకమ్మ ఇంత నమ్మకం అంటే మన బిల్డప్ అలా ఉండకూడదు. నీ చదువు సమాజానికి ఉపయోగపడాలి, నీ చదువు సమస్యలను పరిష్కరించేదిగా ఉండాలి, నీ చదువు నలుగురిని ఆనంది పెట్టేలాగా ఉండాలి. దేవుడు అదే కోరుకున్నాడండి. కానీ ఈరోజు మనం అలా చదువుకుంటున్నామా చెప్పండి? మేమండి మమ్మల్ని చదివించేటప్పుడు, మేము 10వ తరగతిలో ఉన్నప్పుడు మేము అనుకునేది, చదువు ఎందుకండి, ఏముంది ఏమన్నా ఉద్యోగాలు సాధిస్తామా అని. ఈరోజు మాకు ఏడుపు వస్తుంది. ఆ రోజు తల్లిదండ్రులు పంపించిన మేము ఇష్టంతో చదువుకోలేకపోయాము. ఈరోజు చదువుకోవాలన్న ఆశ ఉన్నా కానీ మాకు పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు అయిపోయి, కుటుంబాలు అయిపోయి, వాళ్ళను పోషించుకోవడం ఇప్పటికీ చదువుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ చదువుకోవడానికి వెళ్ళిపోయాను అనుకో, కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళ భారం ఎవరు భరిస్తారు? నేను కని ఎవరి మీద వేయాలి? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలా, వాళ్ళ నానమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలా, ఎక్కడికి పంపించాలి? కనుక చదువుకునే వయసులోనే చక్కగా చదువుకోండి. అవకాశం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంతవరకు చదివిస్తారో అంతవరకు చదువుకోండి. ఏదో ఒకటి సమాజంలో సాధించండి. తర్వాత వివాహం గురించి ఆలోచించండి. ఒక్కసారి పెళ్ళి మాయలోనికి వెళ్ళిపోయామనుకో, తర్వాత నువ్వు చదువుకోవాలన్నా ఏదైనా సాధించాలన్నా ఏమి సాధించలేవు. దేవుడు ఎంత చక్కటి మాట. మళ్ళొకసారి చదువుకుందామండి. జ్ఞానులతో సములైన వారు ఎవరు? చదువుకున్న వాళ్ళు నిజంగా ఎంత గొప్ప వాళ్ళు అయిపోతారో మీకు తెలుసండి. జ్ఞానులతో సములైన వారు ఎవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన చూడండి, దాని వలన ఆ చదువు వలన వారి మోటుతనము మార్చబడుతుంది. వారి మోటుతనం ఏమైపోతుంది? మార్చబడుతుంది. ఏమండి, మీరు ఒకసారి ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు మోటుతనంగా ఉండరు, ఎంత అఫీషియల్గా ఉంటారు చూడండి. వాళ్ళ ఇల్లు ఎంత అందంగా తీర్చుకుంటారో చూడండి, వాళ్ళ పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుతారో చూడండి. మీరు ఒకసారి మీ అందరికీ మీకు తెలుసు, చదువుకోలేని వాళ్ళు కొందరు ఉన్నారు కదా. మనమంతా ఎందుకు కొత్తూరు గ్రామానికి వెళ్దాం.
ఇప్పుడు కాస్త ఆ బొడిగ జంగాలు అని పిలువబడుతున్న వాళ్ళు పిల్లల్ని బడికి పంపిస్తున్నారు, కానీ అంతకుముందు బళ్ళకి ఆడ పంపించారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకుని వాళ్ళు ఏం మాట్లాడతారో నీకు అర్థం కాదు, వాళ్ళు ఎలా ఉంటారో అర్థం కాదు, వాళ్ళు ఎలా తింటారో నీకు అర్థం కాదు. కానీ ఇప్పుడు చదువుకున్న తర్వాత వాళ్ళ స్థితిగతులన్నీ మార్చేసుకున్నారు. ఒకప్పుడు మన తాతల కాలంలోనికి వెళ్ళి చూడండి, మీరు ఆలోచించండి ఒకసారి, ఎలా ఉండేవాళ్ళు, ఎలా తినేవాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి, ఎలా జీవించేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. మోటుతనంగా, సరిగా స్నానం చేయరు, సరిగా పాత్రలు శుభ్రంగా కడుక్కోరు, సరిగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు. ఏదో ఉన్నామా బతుకుతున్నామా పోతున్నాం అనుకుంటారు. కానీ ఈ చదువుకున్న తర్వాత ఎంత పరిశుభ్రత నేర్చుకుంటాం, పరిసరాల విజ్ఞానం అని. ఆ విజ్ఞానం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విషయంలో దగ్గర నుంచి ఇంటిలో కూడా ఎలా ఉండాలో, ఎలా తినాలో, ఆ వస్తువుల మీద మనం వండుకున్న తర్వాత వేటిని ఏ పాత్రలను కప్పాలో, ఈగలు దోమలు వాలకుండా, వాటి వలన ఆహారం ఎలా కుళ్ళిపోతుందో వాళ్ళని ఎలా భద్రపరచుకోవాలో, ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? తాతయ్య నేర్పాడా? అమ్మమ్మ నేర్పిందా? నానమ్మ నేర్పిందా? కాదు, నీ చదువు నేర్పింది. ఇంకో విషయం చెప్పమంటారా? ఒకప్పుడండి రోగం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, నువ్వు ఎక్కడికో వెళితే ఒక పసర మందు తాగేది, అది ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. అది తాగిన తర్వాత నమ్మకంతో తగ్గిపోయేది. ఈరోజు నీ కడుపులో గడ్డ అయిందనుకోండి, ఆ చదువుకున్నవాడు ఏం చేశాడో తెలుసా? జ్ఞానంగా ఆలోచించి ఆ గడ్డ ఏ సైజులో ఉంది, అసలు అది ఏ స్థితిలో ఉంది, దేనికి సంబంధించింది, ఏ వ్యాధికి సంబంధించిందని వెంటనే కనిపెట్టేస్తున్నాడు. కిడ్నీ నొప్పి అనుకోండి, బ్లడ్ టెస్ట్ చేస్తే చాలు నీకు ఎమ్మటే అందులో రాళ్ళు ఉన్నాయా, కిడ్నీ వాపు వచ్చిందో తెలిసిపోతుంది. ఎలా? చదువు. చదువు వలన సమాజానికి ఉపయోగమే, నష్టమేం లేదు. కానీ ఆ చదువు వెర్రితనంగా మారకూడదు, ఆ చదువు దేవుణ్ణి మరిచిపోయేలాగా ఉండకూడదు, ఆ చదువు తల్లిదండ్రులని విడిచిపెట్టేలాగా ఉండకూడదు, ఆ చదువు పనికిరానిదిగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. చూద్దాం ఒకసారి కొరింథీ పత్రిక. దొరికింది రాజు? కొరింథీలకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. దేవుని జ్ఞానానుసారముగా, దేవుడి యొక్క జ్ఞానము వేరు, లోకము యొక్క జ్ఞానం వేరు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లోక జ్ఞానం ఎలాంటిది అంటే, లోక జ్ఞానం పరిశీలన చేసి పరిశోధన చేసిన తర్వాతనే ఇది కన్ఫామ్గా ఉందని నమ్మిద్ది. కానీ దైవ జ్ఞానం అది కనబడకపోయిన దేవుడి మాట మీద ఆధారపడి నమ్మిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. లోక జ్ఞానం ఏం చేసిద్దంటే, పలానా చోట ఎగ్జాంపుల్గా చెప్తాను, బంగారం ఉంది అని మనకి తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆడ త్రవ్వి ఆ తవ్వకాలలో బయటపడితే ఇదిగో ఇక్కడ ఒక బంగారు గని ఉంది అని చెప్పిద్ది. బైబిల్ ఏమంటుందంటే విశ్వాసంతో నమ్మండి అని చెప్పిద్ది. దైవ జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. లోక జ్ఞానానికి అన్ని ప్రూఫ్స్ కావాలి, ఆధారాలు కావాలి. దైవ జ్ఞానానికి కొన్ని ఆధారాలు ఉండవు, నువ్వు నమ్మాలి అంతే. ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను, ఎందుకు నమ్మాలో కూడా ఒక మాట చెప్తాను. ఏమంటే, ఇప్పుడు నన్ను మా నాన్నగారు కన్నాడు, మా అమ్మ చెప్పింది నాకు ఎవరని చెప్పిందంటే, చిన్నప్పటి నుంచి కూడా ఇదిగో మీ నాన్న ఈయనే సాదిన్ని భద్రయ్య గారు అని అన్నది. చిన్నప్పటి నుంచి ఆ మాట విని 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 దానికి ఒక నమ్మకం ఏర్పడిపోయింది. మా అమ్మ చెప్పింది కాబట్టి మా నాన్న ఇతనే, మా అమ్మతో కలిసి సహజీవనం చేస్తున్నాను కనుక ఇతడే మా నాన్న, మమ్మల్ని సంరక్షిస్తున్నాడు కనుక ఇతడే మా నాన్న అని ఒక నమ్మకం ఏర్పడిపోయింది. మా నాన్న కానీ ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు నాకు ప్రూఫ్ ఏంటని మా అమ్మని అడిగాను అనుకోండి, ప్రూఫ్ అడిగితే ఏమంటుంది మా అమ్మ చెప్పండి? తీసుకొచ్చి ద ప్రూఫ్ లాగి ఒక్కటి కొట్టి, అవసరమైతే పీక మీద చెయ్యి పెట్టి కొట్టి, అతడే మీ నాన్న నమ్మాలని వాటది అంతే. ఎందుకంటే దానికి ప్రూఫ్ నీకు చూపెట్టాల్సిన అవసరం లేదు. అమ్మ కన్నది గనక అమ్మ నువ్వు నమ్మాలి. కానీ
ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జ్ఞానం అలా చెప్తుంది. కొన్నిటికి ఆధారాలు అవసరం లేదు. ప్రకృతిని చూస్తేనే నీకు అర్థమైపోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోక జ్ఞానం వలన దేవుడి జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి దేవుడు లేడనే స్థాయికి వెళ్ళిపోతుంది. చదువుకున్న వాళ్ళని చాలామందిని చూడండి, దేవుడే ఆడుండరా అంటారు అంతే. వాళ్ళే హేతువాదులుగా మారిపోతారు. వాళ్ళు స్కూళ్ళలోకి వెళ్తారు, కళాశాలలకు వెళ్తారు. ఇక వాళ్ళు చెప్తుంటారు, దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేది ఒక అబద్ధం అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అన్నీ మన కష్టం వలనే మనం చేసుకున్న దాని వలనే వచ్చాయని మనం అనుకుంటే, ఒక శాస్త్రవేత్త ఏం చెప్తున్నాడంటే, చదువుకున్నాడు బాగా, తన జ్ఞానం చేత ఏమంటున్నాడంటే, ఎన్నిటినో తయారు చేశాడు, వెన్నిటినో కనిపెట్టాడు. కనిపెట్టిన తర్వాత తను ఏం చెప్తున్నాడంటే, దేవుడు లేడు, మనిషే సృష్టిస్తాడు, అన్ని తనంతట తానే వచ్చాయి. సూర్యుడు దానికదే పుట్టింది, చంద్రుడు దానికదే పుట్టింది, భూమి దానికదే పుట్టింది, నక్షత్రాలు దానికవే పుట్టాయి, చెట్లు దానికవే పుట్టాయి అని చెప్తున్నాడు ఆయన. దేవుడు ప్రమేయం లేదు, దేవుడు అనేవాడు అబద్ధం అని చెప్తుంటే, ఇతడు కంటే మరొక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన ఇతని కంటే గొప్ప జ్ఞానవంతుడు. ఇతడు చేసినటువంటి పరిశోధనలకు 100 రెట్లు ఎక్కువగా చేసినవాడు. ఒకరోజు ఎందుకో ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగింది ఆయనకి, దేవుడు లేడనే చెప్పే శాస్త్రవేత్తకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు ఆ శాస్త్రవేత్త యొక్క గదిలో కొంచెం ఒక అందమైనటువంటి రూపాలు, తను తయారు చేసినటువంటి పరిశోధనలు వాళ్ళందరికీ చెప్పడానికి, అవన్నీ కూడా వివరించడానికి అవన్నీ సెట్ చేశాడంట. అవన్నీ కూడా తను చేసినటువంటి వస్తువుల ద్వారా అవన్నీ వివరించడానికి పెట్టిన తర్వాత, ఆడికి వెళ్ళిన తర్వాత, గదిలోకి వెళ్ళిన తర్వాత, నమస్కారం సార్ అంటే నమస్కారం అని అనుకున్నారు. మాట్లాడుతుంటే, సార్ ఇది ఎలా వచ్చింది అని అడిగాడట. ఎవరు? దేవుడు లేడని చెప్పే శాస్త్రవేత్త. అడిగితే, ఏమో నాకు కూడా తెలియదు, దానంతట అదే వచ్చింది ఇంట్లోకి అని అన్నాడట. దానంతట అదే వచ్చేసింది, తెల్లారిపాటికి గదిలో ఇలా ఉండింది అని అంటే, అది ఎలా సాధ్యం సార్ అసలుకి అని అంటున్నాడట. అది ఎలా సాధ్యం? నువ్వు తయారు చేయింది ఒక బాలు కాదు, నువ్వు తయారు చేయింది ఒక ఫ్యాన్ రాదు, నువ్వు తయారు చేయింది ఒక లైట్ రాదు, అలాంటిది దానంతట అదే వచ్చిందని ఎలా చెప్తున్నారు సార్ మీరు? వాళ్ళ విచిత్రంగా, మీరు ఎందుకు సార్ అబద్ధం చెప్తున్నారంటే, వెంటనే అతను అన్నాడంట, నువ్వు ఎలా చెప్తున్నావు ఈ ప్రకృతి తనంతట తానే వచ్చిందని? మనం ఒక బైక్ చేస్తే బైక్ చేసింది ఎవరో తెలుసు, ఒక సెల్ ఫోన్ చూస్తే సెల్ ఫోన్ సృష్టికర్త ఎవరో మనకి తెలుసు, ఒక ల్యాప్టాప్ చూస్తే ల్యాప్టాప్ సృష్టికర్త ఎవరో తెలుసు, ఒక బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ కట్టింది ఎవరో, దాని వెనకాల ఒక రూపకర్త ఉన్నప్పుడు ఈ ప్రకృతి వెనకాల కూడా దేవుడు ఉన్నాడన్నది నిజం. ఆయన నీకు దొరకకపోవచ్చేమో, అంతేకాని దొరకనంత మాత్రాన లేదని చెప్పటం మంచిది కాదని చెప్పి గద్దించాడు. అదే అంటున్నాడు చూడండి ఇక్కడ దేవుడు. ఈ లోక జ్ఞానము 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున అంటే, ఈ లోక జ్ఞానం బాగా నేర్చుకున్నావు అనుకో, దేవుడు లేడనే స్థాయికి వెళ్ళిపోతారు. మీరు అలా వెళ్ళకూడదు. ఈ లోక జ్ఞానంలోనే మీరు ఎన్నిటిని నేర్చుకుంటున్నారు కదా, దేవుడు ఉన్నాడని కూడా చెప్పాలి ఆ జ్ఞానం చేతనే. ఏమండి, గొంగలి పురుగు సీతాకోక చిలక పాట విన్నారు కదా మీరంతా, పిల్లలు మీరు విన్నారు కదా. గొంగలి పురుగుకి దశలు ఉంటాయి. ప్రారంభ దశ లార్వా, అది గుడ్డు పెడుతుందా? అంతే కదా, గుడ్డేనా? మీరు కూడా మర్చిపోయారా? గొంగలి పురుగు గుడ్డు పెట్టదు. గొంగలి పురుగు రూపం మార్చుకుంటుంది. గొంగలి పురుగు మీరు చూస్తే అది ఆకులు తిని మీ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు దాన్ని చూసి నువ్వు అసహించుకుంటావు కదా, అది వెంటనే ఏమైపోతుందంటే, తన చావు జ్ఞాపకం వచ్చినప్పుడు దగ్గరకు వచ్చింది, తన కాలం అర్థమైనప్పుడు అది ఇంటిలో కానీ చెట్ల మీద కానీ ఒక గూడు కట్టుకుంటుంది, బూజు గూడు. చూసారా మీరు ఎప్పుడైనా దాన్ని? అది అలా కట్టుకున్న తర్వాత అది అందులోనే చచ్చిపోతుందండి. చచ్చిపోయి ఎండిపోయి ఏమైపోయిందో తెలుసా? సీతాకోక చిలుకలాగా మళ్ళా పుట్టింది.
వచ్చిద్ది. ఇది నిజం. బళ్ళో మీరు పిల్లల్ని అడిగితే, టీచర్స్ని అడిగితే మాకుంది ఈ పాఠం అని చెప్తారు. లోకజ్ఞానం ఏం చెప్పింది? ఒక గొంగలి పురుగుకి చావు లేదు, మరొక బ్రతుకుందని చెప్పింది. బైబిల్ ఏం చెప్పింది? నీకు చావు లేదు, మరొక బ్రతుకుందని చెప్పింది. అంటే నువ్వు లోకజ్ఞానంతో ఏం చేయాలి? దైవజ్ఞానం నిజమని చెప్పాలి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అబద్ధం అంటావు, లోకంలో ఉన్నదంతా నిజమని నమ్ముతావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోక జ్ఞానము మనిషి ముఖమునకు తేజస్సునిస్తుంది, వారి మోటుతనాన్ని తీసివేస్తుంది. నిజమే, కానీ దాని వెనకాల దేవుడు కూడా ఉన్నాడని మరిచిపోవద్దని అంటుంది. చివరిగా ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 19వ వచనాన్ని, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి, ధనము ధాన్యము సమృద్ధి. ధనము అంటే డబ్బు. నువ్వు చదువుకోవడం వల్ల ఉద్యోగాన్ని సంపాదించుకున్నావా, లేకపోతే నీ కష్టం వలన పనికెళ్ళి డబ్బులు సంపాదించుకున్నావా, ధనమును సంపాదించుకున్నావా, దాని ద్వారా ఒక ఎకరం పొలం కొనుక్కున్నావా, లేకపోతే కాస్త స్థలం కొనుక్కున్నావా? ధనము ద్వారా ధాన్య సమృద్ధి నీకు దొరుకుతుంది, ఇస్తాడు దేవుడు. అయితే దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి, దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టం, తన చదువుకున్న దాని వలన, తనకు వచ్చిన డబ్బుల వలన, తను సంపాదించుకున్న దాని వలన, తన కష్టార్జితము వలన సంతోషించడానికి వీలు కలగచేసిన ఎడల, అప్పుడు అతడు ఏమనుకోవాలో తెలుసా? అప్పుడు అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగిందని అనుకోవాలి. అనుకుంటావా? మరి నువ్వు చదువుకున్నావు, మంచి ఉద్యోగం వచ్చింది అనుకుంటావా? దేవుడి దయ వలన ఉద్యోగం వచ్చిందంటావా? దేవుని దయ వలన మీరు ఎగ్జామ్ రాశారు, గురుకులం రాశారు, చాలామంది సీట్స్ వచ్చాయి, మీ జ్ఞానంతో వచ్చాయి. ఆ జ్ఞాపక శక్తిని దేవుడు ఇచ్చాడని అనుకుంటారా? మీరు ఆ తెలివిని దేవుడు ఇచ్చాడని అనుకుంటారా? మర్చిపోతాం. దేవుడు అంటున్నాడు, మీ జీవిత కాలంలో దేవుడు ధనధాన్య సమృద్ధిని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ధాన్యాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. వీటన్నింటిని ఇచ్చిన తర్వాత నీ కష్టార్జితం, నువ్వు సంపాదించుకున్న దాని ద్వారా, నువ్వు సంపాదించుకున్నది అనుభవించే అవకాశం కూడా ఇస్తాడు. వీటన్నింటిని బట్టి నీకు అనిపించాలి, దేవుడు ఇవ్వడం వలనే కదా నేను ఉన్నది, దేవుడు ఇవ్వడం వలనే కదా నాకు ఒక ఉద్యోగం వచ్చింది, దేవుడు ఇవ్వడం వలనే కదా నాకు ఈ జ్ఞానం వచ్చింది, దేవుడు ఇవ్వడం వలనే కదా ఎంత మంచి తల్లిదండ్రులను ఇచ్చింది, ఇంత మంచి చదువునిచ్చింది అని ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు ఆ స్థితి ఉందో చెప్పండి? అనుకోవాలంటున్నాడు. చూడండి దాన్ని దేవుడు ఏమంటున్నాడు? తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలగచేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అట్టి వానికి అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. మర్చిపోతారంటండి ఇన్ని ఇస్తే దేవుణ్ణి. కానీ మీరు అలా ఉండకూడదు. మీరు ఉన్నతంగా చదువుకోవాలి, ఆ చదువులో దేవుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మీరు బాగా చదువుకోవాలి, ఆ జ్ఞానంతో దేవుడి జ్ఞానాన్ని, దేవుణ్ణి గొప్ప చేయాలి. మీరు బాగా చదువుకోవాలి, సమాజాన్ని వెలిగించాలి. సమాజంలోకి మీ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించాలో తెలుసా? నిజంగా అండి, వారు చదువుకున్న చదువుకి తగిన న్యాయం చేశారు అనిపించాలి. నువ్వు చదువుకొని సమాజానికి ఉపయోగపడక, చదువుకొని తల్లిదండ్రులను సరిగా చూడక, చదువుకొని చదువు అని కొంతమంది చదువు మీద పిచ్చేర్లైపోవాలి ఉన్నారు కూడా, తెలుసా అండి? మీరు అలా కాదు, మీ చదువు ఉపయోగకరంగా మారాలి. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము 12వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనాన్ని మీరు చూడగలిగితే
ఇదియుగాక నాకు 12వ అధ్యాయము 12వ వచనం. ఇదియుగాక నా కుమారుడా హితోపదేశములు వినుము. అంటే మంచి మాటలు, నీకు మేలు చేసే మాటలు, ఆరోగ్యాన్ని కలగజేసే మాటలు వినుము. పుస్తకాలు అనేకంగా రచించబడతాయి. ఎన్ని పుస్తకాలండి! ఈరోజు మీరు చదువుకునేటప్పుడు ఏ కోర్సు తీసుకుంటే అదే. మీరు 1వ క్లాస్ నుంచి మీరు చూస్తే ఫస్ట్ పిల్లలకి నర్సరీ, తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాసు. పాఠాలు సిలబస్ అంతా మారిపోతుంటుంది. మీరు ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు, సెకండ్ క్లాస్కి వచ్చినప్పుడు, థర్డ్ క్లాస్కి వచ్చినప్పుడు, 5th వచ్చిన తర్వాత మళ్ళా 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్గా ఉంటారు. 6th క్లాస్ నుంచి మీరు మళ్ళీ హై స్కూల్కి వెళ్ళిపోతారు. హై స్కూల్ తర్వాత సిలబస్ మారిపోతుంటుంది. మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మళ్ళీ సిలబస్ మారిపోతుంటుంది మీదంతా కూడా. ఆ ఇంటర్మీడియట్లో మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో, మీరు ఏదైతే కావాలని ఒక టార్గెట్ పెట్టుకుంటారో, డాక్టర్ కావాలంటే బైపీసీ అలాగ తీసుకోవాలనుకుంటారు. ఇలా మీరు తీసుకునేవన్నీ కూడా ఆ విద్యను అనేక పుస్తకాలు ఉన్నాయి కదా. అదే అంటున్నాడు, పుస్తకములు అనేకములు రచింపబడును, వాటికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమును కాయస్కరం. చదువు ఒక్కటే నీ ధ్యేయం కాదు. చదువుతో పాటు నీకు అన్నీ జ్ఞాపకం ఉండాలి. నీ తల్లిదండ్రుల కష్టం జ్ఞాపకం ఉండాలి. నువ్వు పుట్టిన పరిస్థితి జ్ఞాపకం ఉండాలి. నిన్ను ఎందుకు చదివిస్తున్నారో జ్ఞాపకం ఉండాలి. చదువుకోవడం ఒక్కటే అనుకొని ఆ చదువులో పడిపోయి కొంతమంది తినరు. ఆ చదువులో పడిపోయి కొంతమంది మాట్లాడరు ఎవరితోటి. ఆ చదువులో పడిపోయి ఏది పట్టించుకోరు. ఆరోగ్య విషయాన్ని కూడా పట్టించుకోరు. కొంతమందిని మీరు చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా ప్రమాదం. మీరు చదువుతో పాటు ఆటలు ఉండాలి, ఆటలతో పాటు ఆనందం ఉండాలి, ఆనందంతో పాటు తల్లిదండ్రులు జ్ఞాపకంలో ఉండాలి, తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని ఎందుకు పంపించి చదువుతున్నారో ఆ విషయాలు కూడా జ్ఞాపకం ఉండాలి. మీ చదువు వలన మీరు సమాజానికి ఎలా ఉపయోగపడతారో అన్నది కూడా జ్ఞాపకం ఉండాలి. ఇవన్నీ లేదనుకోండి, మీరు చదువుకొని ఒత్తగా చదువుకొని బాధగా చదువుకొని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారనుకోండి, మీ వలన ఎవరికి చెప్పని లాభం. కనుక ఈ లోక సంబంధమైన చదువు మిమ్మల్ని ఒక జ్ఞానవంతులుగా నిలబెడుతుందని బైబిల్ అంటుంది, గొప్పవారిగా నిలబెడుతుందని బైబిల్ అంటుంది. మరి ఆ చదువుని ఎంత శ్రద్ధతో మీరు చదువుకోవాలి. బడికి వెళ్ళమంటే మారం చేయొద్దు, బడికి వెళ్ళాలి అంతే. బడికి వెళ్ళాలంటే వెళ్ళాలి, చదువుకోవాలంటే చదువుకోవాలి, జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని మీరు ఈ లోక సంబంధమైన చదువు చేత దేవుని యొక్క శక్తిని, దేవుడి యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. అలా పరిచయం చేయగలిగితే నిజంగా దేవుడు మెచ్చుకున్నటువంటి గొప్పవారిగా ఉంటారు. మిమ్మల్ని గొప్పవాడిగా చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎంత సాధించినా, ఎన్ని చేసినా అది ఎప్పటికైనా వ్యర్థమైపోతుంది. ఒక్కసారి మీ ప్రతి కష్టం వెనక దేవుణ్ణి వెనక పెట్టుకొని, లేకపోతే దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆయనకి ప్రార్థన చేస్తూ, నీ స్థితిని జ్ఞాపకం తెచ్చుకుంటూ, నీ కష్టాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆయనను స్మరించుకుంటూ నువ్వు ఏ కార్యక్రమం చేసినా అది సక్సెస్ అవుతుందని దేవుడు అంటున్నాడు. మీరందరూ కూడా మీ చదువు వలన సమాజాన్ని వెలిగించి దేవుని వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లల గురించి మరి మీరు కూడా ప్రార్థన చేయండి. వారి గురించి, వారి కుటుంబాల గురించి జ్ఞాపకం తెచ్చుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే హాస్టల్లో ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా హాస్టల్లో పెరిగాను, హాస్టల్లో చదువుకున్నాను. హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. హాస్టల్లో మనకన్నా పెద్దగా ఉన్నవాళ్ళు, సీనియర్లు మన మీద ఎలా ర్యాగింగ్ చేస్తారో తెలుసు. ఫుడ్ పెట్టేటప్పుడు ఎలా ఉంటారో తెలుసు. టీచర్స్, వార్డెన్స్ ఎలా మనల్ని చూస్తారో కూడా తెలుసు. అన్నీ తెలుసండి. అన్ని అనుభవించాను కనుక అక్కడ నేను ఒక మంచి క్రమశిక్షణ నేర్చుకున్నాను. అక్కడ నేను ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. సమాజంలోకి వెళ్ళి నేను ఏం చేయాలో నేర్చుకున్నాను. కనుక హాస్టల్లో ఉన్నామని బాధపడక, తల్లిదండ్రులకు ఎప్పుడు విధేయులుగా ఉండాలని, మీరు మరి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, మీరు ఇక్కడికి వచ్చేసరి గడిపేటువంటి ఈ కాలం కూడా చాలా చక్కగా, ఒక పద్ధతిగా, ఒక మంచివారిగా మీరు అందరూ ఉండాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. లేకపోతే మీరు నలుగురు నిలబడ్డ కాడ, కూకున్న కాడ బూతులు మాట్లాడుకొని, హెచ్చరి మాట్లాడుకొని, పోకిరి మాటలు మాట్లాడుకొని, ఇంకా ఏదేదో మాట్లాడుకున్నారనుకోండి, ఏదేదో
ఆ అలవాటు చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమైపోద్దో తెలుసా? మీరు ఇంత కష్టపడి చదువుకొని వచ్చారు, మీ చదువుకి విలువ లేకుండా పోతుంది. కనుక జాగ్రత్త. మీరు ఇక్కడ ఈ 3 నెలల్లో 2 నెలల్లో నెలో ఎన్ని రోజులు ఉంటారో, మీరు ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నటువంటి ఆ మంచి పద్ధతి క్రమశిక్షణను ఇక్కడ మీరు చూపెడితే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, మీకు విద్య నేర్పిన వారిని, వారందరినీ కూడా అందరికి చెప్తారు, మా పిల్లాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోయాడు, మంచివాడయ్యాడు, మంచిగా చదువుకుంటున్నాడు, మంచి క్రమశిక్షణలో ఉంటాడని వారికి కూడా మంచి పేరు సంపాదించే వాళ్ళుగా ఉండాలని నా మాటలు ముగించుకుంటున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.